వాళ్ళ సమయం వేస్ట్ అవుతుంది, పిల్లలకు పాఠాలు చెప్పాలి, వైన్ షాపుల దగ్గర నిలబడాలి, లేదనంటే బాత్రూంలో ఫోటోలు తీయాలి అని చెప్పి ఆయన వాళ్ళని వద్దని చెప్తున్న పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? ముందుగా పవన్ గారు మీకు నమస్తే, ఈ యొక్క ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మొట్టమొదట గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ వ్యవస్థలైనా నాశనం అయ్యాయంటే ప్రతి ఒక్క వ్యవస్థని నాశనం చేస్తూ వచ్చాడు. దాంట్లో మొట్టమొదటి వ్యవస్థ గురించి చెప్పుకోవాల్సింది ఉపాధ్యాయ వ్యవస్థ. ఉపాధ్యాయులు ఒకనొకప్పుడు ఊరిలో పోతూ ఉంటే సార్ వస్తున్నా అంటే చాలా దూరం నుంచి పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలా దూరం నుంచి నమస్కారం పెట్టేదానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు, అంత గౌరవం ఉంది. ఈరోజు ఈ గౌరవం ఎలా వచ్చేసిందంటే సార్, ఒక వాలంటీర్ అంటే చిన్న సెక్యూరిటీ గార్డ్గా మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ పెట్టా అంటే ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు, ఒక వైన్ షాపుల దగ్గర వాచ్మెన్ గాను, అలా లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే వాళ్ళ మరుగు తొట్టి యూరిన్ పోసే ప్లేసు లేదా టాయిలెట్ పోయే ప్లేసు సక్రంగా ఉన్నాయని అంటే చదువు తప్ప నుంచి మిగతా అన్నిటికీ చేసేసాడు. ఎందుకంటే ఇతనికి చదువు రాదు కాబట్టి. 0 ఏమవుతుందో కూడా 0 + 0 = 0 అని చెప్పేది కూడా మన 0 ముఖ్యమంత్రి రాదు. అంటే ఇతనికి చదువు రాదు కాబట్టి చదువు చెబుతున్న ఉపాధ్యాయులను కూడా కానీ చదువు రాకన్నా చేసేయాలి, లేదా చదువు పనికి రాకన్నా చేయాలనేదే మొట్టమొదటి ఉద్దేశం సార్. ఈ విధంగా చేస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తే ఆయన చెప్పారు ఒక అతను వచ్చి, మేము 2 చేతులతో వేసాము, మేము 2 చేతులతో ఓట్లు వేసి గెలిపించామని కూడా. ఇలాంటి వాళ్ళందరికి కూడా కానీ ఒక్కసారిగా వాళ్ళకి 2 చేతులు విరిచేసి కాళ్ళు కూడా విరిచేసి మూలను కూర్చోబెట్టే విధంగా ఈరోజు వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ వస్తూ చివరికి ఎలా వచ్చాయంటే ఒక అటానమస్ బాడీగా, ఒక సపరేట్ వింగ్ గా ఎలక్షన్ కమిషన్ మనం పురాతన కాలం నుంచి చూస్తున్నాం సార్. ఎప్పుడైతే మన భారత రాజ్యాంగం వచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎలక్షన్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఎన్నికలు అంటే ఓన్లీ ఉపాధ్యాయులు పాల్గొనే వాళ్ళు, లేదా ఈ బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ తీసుకున్నా, ఈఆర్ఓలు తీసుకున్నా, డిఈఓలు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే ఎలక్షన్ విధులు నిర్వహించేది ఎవరు అంటే ఉపాధ్యాయులు. అలాంటిది ఈరోజు ఎలా చేసేసారంటే ఉపాధ్యాయులు అనే వాళ్ళు తప్పనిసి మిగతా అందరూ ఉన్నారు, వాలంటీర్ ఉండొచ్చు, సచివాలయం ఉండొచ్చు, చివరికి ఆ ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు వైసీపీకి సంబంధించిన లీడర్ అయితే అతన్ని కూడా బిఎల్ఓలు కూడా పెట్టేస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక లాగిన్ ఇచ్చేస్తున్నారు. ఏమంటే రెవెన్యూ వ్యవస్థలు అందరినీ మేనేజ్ చేస్తున్నారు సార్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ ఎగ్జాంపుల్ కూడా చెప్పను. చంద్రగిరి నియోజకవర్గంలో మొన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఇక్కడ చూడండి ఎంత ఫ్రాడ్ ఉందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. చంద్రగిరి నియోజకవర్గంలో 15/4/2023 నుంచి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 months లో 40 ఏళ్ల నుంచి 85 ఏళ్ల వరకు సార్, అంటే 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాళ్ళు ఓటు వేయలేదంట. ఆ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటే 6,000 మంది ఓటర్లు రిలీజ్ అయినారు సార్. ఒక్క రోజు కూడా వేయలేదంట ఇంతవరకు ఒక్కసారి కూడా. వాళ్ళ వయసు 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉండే ఓటర్స్ అడిషన్ గా యాడ్ అయినారు సార్ వాళ్ళు. అంటే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని ఎంత చిన్నాభన్నం అవస్థ అంటే వ్యవస్థలని ఎంత చిన్నాభన్నం చేస్తున్నా అంటే నాశనం చేసేస్తున్నాడు. ఈ వ్యవస్థను నాశనం చేయడానికి ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి అయితే, రెండవ ఎత్తు వైసీపీ ఎమ్మెల్యేలు సార్. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎలా అయిపోయినారంటే ఈ చంద్రగిరి నియోజకవర్గం దీనికే ఎగ్జాంపుల్. వారసత్వ రాజకీయాలకు ఇచ్చేశాడు. ఆ వారసత్వ రాజకీయాల్లో భాగంగా నిన్న లేమన్నా ఒక 2 days బ్యాక్ అనుకుంటా ఈ చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు సార్. అతను ఎవరు అంటే ఆ ప్రెస్ మీట్ పెట్టిన అతను ఒకే ఒకసారి ఓటు వేసినాడు ఇప్పటి వరకు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే డిక్లేర్ చేసినారో ఆ అభ్యర్థి ఒక్కసారి మాత్రమే 2019లో ఓటు వేసాడు సార్. అతని గురించి అతని మాటల్లో చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్. 5,200 ఇళ్ళు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒక ఇద్దరు చేసుకున్నా ఒక 1.5 ఇద్దరు చేసుకున్నా కూడా ఒక 10,000 ఓట్లు చూసుకుని చదువుకుంటున్నాం. దాంట్లో ఒకటి చెప్పినాము, ఒక ఇంటికి 2 ఓట్లంట 3 ఓట్లంట 1.5 ఓటు అంట. 1.5 ఓటుని యాడ్ చేసే చెప్పిన అభ్యర్థి ఎవరున్నా ఉంటారంటే నువ్వు ఒకవే బాబు అబ్బాయి 1.5 ఓటు కూడా యాడ్ చేస్తారా? ఓటరు 1 ఓటు యాడ్ చేస్తారు, 2 ఓట్లు యాడ్ చేస్తారు, 3 ఓట్లు యాడ్ చేస్తారు. 1.5 ఓటు యాడ్ చేసే ఎలక్షన్ కమిషన్ చూడండి సార్. అంటే ఓట్లు కూడా వాళ్ళు ఎలా చెప్తున్నా అంటే ఒక అంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివి కావచ్చు, లేదా వీళ్ళకు
ఒక రాజకీయ అనుభవం కావచ్చు, లేదా ప్రజా పాలన మీద ఉన్నటువంటి ఒక అనుభవం కావచ్చు. అంటే ఓటర్లు ఒక ఇంటికి ఇద్దరిని యాడ్ చేస్తారంట, ఒకరిని యాడ్ చేస్తారంట, ఒకటిన్నరను కూడా యాడ్ చేస్తారంట. ఏంటి ఒకటిన్నర ఏంటి? 19 సంవత్సరాలు ఒక్కసారి ఓటును వేసుకున్న అభ్యర్థి ఈ విధంగా వచ్చి చెప్తే ఒకటిన్నర ఏంటి? ఒకటిన్నర అంటే ఏంటి? 1.5 ఓట్లు సార్. అంటే ఒక అభ్యర్థి ఓటు ఉంటుంది సార్, ఇద్దరిని యాడ్ చేస్తాం. మామూలు ఒక ఇంట్లో అంటే కొత్త ఓట్లు అండి, ఒక ఓటు ఉంటుంది, 2 ఓట్లు యాడ్ చేస్తాం, 1.5 ఓటు యాడ్ చేస్తారండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక. అదే ఆ నర ఏంటి అని నాకు అర్థం అవ్వట్లేదు. అది వైసీపీ లాంగ్వేజ్ సార్, వైసీపీ ఎన్నికల మీద ఉన్నటువంటి వాళ్ళకు ఇవన్నీ ఒక హైలైట్ అవుతాయి. చూడండి, ఇంకో డేటా కూడా చూపిస్తాయి. ఇది అన్ని చంద్రగిరి నియోజకవర్గంలో వస్తాయి. తండ్రి ఓటర్ పేరేమో ఏ, వాళ్ళ నాన్న పేరేమో ఏ, ఓటర్ పేరేమో ఆ, వాళ్ళ నాన్న పేరేమో ఆ. ఈ విధంగా దాదాపు ఒక 5,000 ఓట్లు ఉన్నాయి సార్. 5,000 ఓట్లు. మీటింగ్ లో సిఇసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వచ్చినప్పుడు మీ పార్టీ అధినేత కావచ్చు, టీడీపీ పార్టీ అధినేత వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు కదా, వీటి గురించి అంతా ప్రస్తావన వచ్చిందా? చెప్పారా? ఏమొచ్చింది ఆన్సర్ అక్కడి నుంచి? లేదు సార్, అందుకనే సార్ ఇమీడియట్ గా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏపీ మీనా కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, 14 లక్షల ఓట్లు ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 లక్షల ఓట్లను ఐడెంటిఫై చేశారు, అవి తీసేస్తున్నామని కూడా చెప్పారు. సాక్షాత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అతనే చెప్పాడు అఫీషియల్ గా వచ్చి 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని. అంటే వైసీపీ అభ్యర్థులే చెప్పేస్తున్నారు, వైసీపీ ఎంపీలు చెప్తున్నారు. అంటే ఏ లెవెల్లో ఇవన్నీ చేయడానికి కారణం ఎక్కడ సార్? ప్రస్తుతం అభ్యర్థులు ఎక్కడున్నారు? వాళ్ళు ఎవరు దొరక్క ఇంట్లో 4-5 ఇస్తున్నారు ఇప్పుడు. అందుకని సార్ వారసత్వ రాజకీయాలు. అంటే అభ్యర్థులు కూడా లేకపోవడంతో ఎవరిని పడితే వాళ్ళని, లేకపోతే పలానా డబ్బు పెట్టుకుంటా అంటే ఈ అవినీతి ధనం ఉన్నది కాబట్టి ఆ ధనం చూత అభ్యర్థులకు ఇచ్చేసి చేపిస్తున్నారు సార్. సో ఈ వ్యవస్థలని నాశనం చేయడానికి ఇతను పెట్టుకున్న ఒకటే ఒకటి సార్, వాలంటీరు సచివాలయం. వాలంటీర్లు ఎట్లా కూడా మేము ఫైట్ చేస్తున్నాం, వాలంటీర్లు తీసేశారు, ఇప్పుడు సచివాలయం పిచ్చిలోకి వచ్చారు. ఇవన్నిటికి కూడా కానీ దీనికి సపోర్ట్ చేస్తున్న అధికారులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు సార్. ఈ రోజు ఈఆర్ఓలు కానీ డిఈఓలు కానీ వ్యవహరిస్తున్నారు, ప్లస్ ఎంఆర్ఓలు. ముఖ్యంగా మా చంద్రగిరి నియోజకవర్గంలో అయితే 7 మండలాల్లో ఉన్నటువంటి 7 మండలాల ఎంఆర్ఓలు అందరూ కూడా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రాపర్ గా ప్లాన్ లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఏమి చెప్తే అది చేస్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యవస్థలు నాశనం చేస్తూ ప్రతి వ్యవస్థ మీద తన ఖర్చు తీసుకుంటాడు. అది రైతు రంగ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేయాలి, అతని కంట్రోల్ తీసుకోవాలి. ఆ కంట్రోల్ తీసుకునే భాగంలోనే ఈ బిఎల్ఓలు అందరినీ వాలంటీర్లు ఇచ్చారు. వాలంటీర్లు ఇస్తానే ఇలాంటి డేటా అంతా ఇచ్చారు. వాలంటీర్లు ఏం చదువుకుంటారు సార్? 5వ వరకు చదివింటారు, లేదా 10వ వరకు చదివింటారు, వాళ్ళ పాటికి వాళ్ళే వేసేస్తారు. అది ఒక డంప్ డేటా. సెకండ్ పాయింట్, సచివాలయం. మీరు అంటున్నట్టుగా వాలంటీర్లు కూడా చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఎందుకు అని అంటే వాళ్ళకు వేరే ఉద్యోగాలు లేవు, ఈయనేమి ఇవ్వట్లేదు, కొత్తగా నోటిఫికేషన్ లేవు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతికి కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్ళే పరిస్థితి వాళ్ళకు లేదు. కాబట్టి ఇంకా ఏదో 5,000 6,000 ఇస్తున్నారు కదా అని పని చేసుకుంటూ పొలం పనులకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాను. వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. వాస్తవం సార్, ఎందుకంటే వాళ్ళకి వేరే ఉద్యోగాలు లేవు కదా, నోటిఫికేషన్ పడట్లేదు కదా. కరెక్ట్ పవన్ గారు, మీరు చెప్పింది కూడా వాస్తవం. ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతా ఉంటే పోనీలే ఊర్లో ఉంటాం, ఒక 5,000 వస్తుంది, ఊర్లో ఉన్న వ్యక్తులకి 5,000 వస్తే ఈక్వల్ టు ఒక 20,000 వచ్చినట్టే సార్. సో ఆ భాగం కూడా వీళ్ళు కూడా కానీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో గొప్ప ఉద్దేశంతో బీటెక్ ఎంబీఏలు డిగ్రీలు చేసి ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ తాయిలాలు, చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా తాయిలాలు అని చెప్తాం సార్ మేము. అంటే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి ఉండదు, ఏముండదు, ఓన్లీ తాయిలాలే పంచుతూ ఉంటారు. దాంట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత పెట్టు అని చెప్పుకునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశారంటే ప్రతి వ్యవస్థని అక్కడ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో సేమ్ సిమిలర్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ 175 నియోజకవర్గాల్లో చంద్రగిరిలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు, దాన్ని తీసుకుని వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 174 నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేస్తారు. దీంట్లో భాగంగానే ఈ దొంగ ఓట్ల ప్రక్రియ కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు వద్దు వీళ్ళు యాంటీగా ఉన్నారు, మనకు ఓట్లు వేయలేరు అనేసి ఇంకోటి చేయన్నారు. కానీ ఎన్ని చేసినా సరే కొన్ని వ్యవస్థలు మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల వ్యవస్థ అనేది కూడా చేయలేరు కదా సార్. కాబట్టి ఈ రోజు ఈఆర్ఓలకి బిఎల్ఓలకి అందరికి నోటీసులు వచ్చాయి. దాంట్లో భాగంగానే చంద్రగిరి నియోజకవర్గంలో 24 బిఎల్ఓలకి నోటీసులు అందడం జరిగింది. ఇదన్నిటిని కూడా కానీ మేము పిఎంఓ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ రేట్ చేయడం జరిగింది సార్. 0007606 పిఎంఓ ఆఫీస్ లో కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కావచ్చు, జనసేన పార్టీ తరఫున నేను చంద్రగిరి ఇన్ఛార్జి
సో నా తరపున అక్కడ కంప్లైంట్స్ రైజ్ అవ్వడం జరిగింది. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు సార్? ఇదంతా ఒకటి అంటే ఎన్నికల కమిషన్, సిఈసి కూడా ఇటు ఉపాధ్యాయులు